పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మరుసటి రోజే టీఎంసీ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి చేరుకుని సంచలన ప్రకటన చేశారు. తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు. తనకు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల సంతకాలతో కూడిన లేఖలను ప్రదర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవికి తానే అర్హుడినంటూ ఆయన స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. రితబ్రత బెనర్జీతో పాటు అరూప్ రాయ్, శివ్లీ సాహా, అక్రుజ్జమాన్ వంటి ప్రముఖ టీఎంసీ నేతలు కూడా అసెంబ్లీకి వచ్చారు. ఇవాళ కొత్త ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోబోతున్నామని కొందరు టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లు కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టింది. తృణమూల్ కాంగ్రెస్ 78 సీట్లకు పరిమితమైంది. ఇందులో 59 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని తృణమూల్ నుంచి బహిష్కరణకు గురైన రితబ్రత బెనర్జీ ప్రకటించారు.